వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్స్పైర్డ్ బై ప్రసన్న. ఈ రోజు పర్సనాలిటీ డెవలప్మెంట్ కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో మీ అందరి ముందుకి వచ్చేసాను. ఆ కాన్సెప్ట్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వచ్చేసేయండి. అదేంటి అంటే కనపడని సంఖ్యలు. అంటే కొన్ని కొన్ని విషయాల్లో మనకు కనిపించిన సంఖ్యలు చాలా ఉంటాయి. అవేంటి అన్నది తెలుసుకోవాలంటే ఈ వీడియో వాచ్ చేసేయండి. సో, దానికి సంబంధించి ముందు ఒక కాన్సెప్ట్ గురించి చెప్తానన్నాను గదా! ఆ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒక ఊళ్ళో ఒకాయన ఒక 100 ఒంటెల వ్యాపారి మాట. ఆ ఒంటెలను వేసుకొని ఆయన వ్యాపారం చేసుకుంటాడు. దాని మీద సరుకుతో ట్రావెల్ చేస్తూ ఆయన వ్యాపారం చేసుకుంటాడు. అలా 100 ఒంటెలు ఉన్నాయి ఆయన దగ్గర. ఒకరోజు అలా వ్యాపారం పని మీద కొంచెం దూరం ట్రావెల్ అవుతా ఉన్నాడు. ఎళ్ళిన తర్వాత ఇంక చీకటి పడిపోయింది. సో, ఆ ఒంటెలని ఇంక అక్కడ తాడేసి కట్టేసి ఈరోజు నైట్‌కి ఇక్కడ రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ అవుదాము అని చెప్పేసి అనుకున్నాడు. అన్ని ఒంటెలు కట్టడానికి తాడుంది. కానీ లాస్ట్‌కి ఒక ఒంటికి కట్టడానికి తాడు లేదు. సో, దగ్గరలో గ్రామం గదా! వెళ్లి అడుగుదాము ఎవరైనా ఇస్తారేమో అని. ప్రతి ఇంటికెళ్లి అడిగాడు. కానీ ఎవరు ఒక తాడు కూడా లేదు అని చెప్పేసి ఎవరు ఇవ్వలేదు. ఆ గ్రామం నుంచి బయటకొచ్చేస్తుంటే ఒక వ్యక్తి కనిపించాడు. "ఏంటండి ఇక్కడ కూర్చొని ఆలోచిస్తున్నారు" అని అడిగితే, "ఇలా ఒంటికి తాడు లేదండి. మొత్తం అందరిని అడిగాను కానీ ఎవ్వరు ఇవ్వలేదు. సో, ఏం చేయాలో అర్థం కాక ఇలా కూర్చున్నాను. ఆ ఒంటిని కట్టకుండా నిద్రపోతే మళ్ళీ అది వెళ్ళిపోతదేమో అని భయం. అలాగని ఒంటెలు కాపరికి అప్పచెప్తే వాడు సరిగ్గా చూడకపోతే నాకు చాలా నష్టమొస్తది" అని చెప్పేసి అని విన్నవించుకుంటున్నాడు. అప్పుడు ఆయన సరే అండి మా ఊర్లో ఒక పెద్దాయనున్నారు. ఆయన దగ్గరికి తీసుకెళ్తాను. ఆయన తాడివ్వకపోయినా ఏదో ఒక సలహా ఇస్తాడు. ఆ సలహా మీకు ఉపయోగపడొచ్చు అన్నాడు. సరే అయితే అని ఆ ఊర్లో ఆ పెద్దాయన దగ్గరికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఇది సమస్య అని చెప్పాడు. చెప్తే ఆ పెద్దాయన అన్నారు, "అన్ని ఒంటెల్ని కట్టేసారు కాబట్టి చీకటిలో దానికి తాడు కనిపించదు కాబట్టి జస్ట్ దాన్ని కడుతున్నట్టు నటించండి చాలు" అని చెప్పేసి అన్నాడు. సరే అయితే అని జెప్పేసి అలాగైతే వెళ్ళకుండా ఉంటదా? వెళ్ళదు అని జెప్పేసి అన్నాడు. సరే అయితే అని ఆ ఒంటి దగ్గరికెళ్ళి దాన్ని కట్టేసినట్టు నటించి ఉంచాడు. మార్నింగ్ చూస్తే 100 ఒంటెలతో పాటు అన్ని ఒంటెలతో పాటు అది కూడా ఉంది. ఉన్న తర్వాత చాలా సంతోషించాడు. తర్వాత అన్ని ఒంటెలు ఇప్పేసి మళ్ళీ యాజ్ యూజువల్‌గా ప్రయాణం మొదలుపెట్టాడు. కానీ అది ఎంత కొట్టినా, తిట్టినా, ఏం చేసినా కానీ ఆ ఒంటె కదలట్లేదు. అప్పుడు మళ్ళీ అయ్య బాబోయ్! ఇదేంట్రా అని చెప్పేసి మళ్ళీ ఆ పెద్ద మనిషి దగ్గరికెళ్ళాడు. ఎళ్ళిన తర్వాత ఏంటి ఇలాగ జరిగింది. అది ఎంత కొట్టినా, తిట్టినా, ఏం చేసినా కానీ కదలట్లేదంటే, రాత్రి మరి కట్టినట్టు నటించావు. మరి విప్పినట్టు కూడా నటించాలి కదా! అన్నాడు. అవునా! అని చెప్పేసి ఆశ్చర్యపోయి వెళ్లి మళ్ళీ దాన్ని తాడు విప్పేసినట్టు నటించాడు. అప్పుడు ఆటోమేటిక్‌గా అది అన్ని ఒంటెలతో పాటు కలిసి అది కూడా ముందడుగు వేయడం మొదలుపెట్టింది. ఆ! అవునా! అని ఆశ్చర్యపోయాడు. తర్వాత ఈ స్టోరీలో నాకొక మీనింగ్ అర్థమైంది. అంటే మనం కొన్ని కొన్ని విషయాల్లో మనకి తెలియకనే మనం సంఖ్యలు వేసేసుకుంటాం. అంటే ఇది నా వల్ల కాదు. ఇది నేను చెయ్యలేను. ఇది నేను సాధించలేను అని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాల్సిన ప్రతిసారి కూడా మన విల్ పవర్‌ని మనమే తగ్గించుకుంటాం చాలా విషయాల్లో. సో, ఆ వంటికి ఎలాగైతే కన్నపడిని సంకెళ్ళు వేసి దాన్ని బంధించేసాడో, మనం కూడా మన మైండ్ సెట్‌తో కొన్ని కొన్ని విషయాల్లో ఇది నా వల్ల కాదు అని చెప్పి మనమే సంకెళ్ళు వేసుకొని, మనల్ని మనమే తక్కువ చేసుకుంటున్నాము అని ఈ స్టోరీ చదివిన తర్వాత నాకది అర్థమైంది. మనం భవిష్యత్తులో ఎలా ఉండాలి? ఎలా చేయాలి? ఏం చేయాలి? ఎవ్రీథింగ్ మన మైండ్ సెట్ ఎలా అయితే మనం దాన్ని మౌల్డ్ చేసుకుంటామో, అలాగే మన ఫ్యూచర్ ఉంటది. సో, మనమే తెలియకుండా మనల్ని మనం చాలా తక్కువగా అంచనా వేసుకుంటూ ఉంటాం చాలా విషయాల్లో. అలా వేసుకోకూడదు. మనకి మనమే ఎప్పుడూ సంకెళ్ళు పెట్టుకోకూడదు. ఎక్కడ మనం బిల్డ్ అవుతాం, ఏ విషయాల్లో మనం బాగా ఆసక్తి ఉంది, ఏ విషయాల్లో మనం ఎక్కువ ఫోకస్ చేస్తే మన కెరియర్ బావుంటది అని మనకి మనమే ఆత్మవిశ్వాసంతో ఆలోచిస్తూ ముందడుగు వేస్తే అనుకున్నది సాధించగలుగుతామని ఈ స్టోరీ చదివిన తర్వాత నాకది అర్థమైంది. సో, మీ అందరికి కూడా తెలియాలి. మీరందరూ కూడా తెలుసుకోవాలి. ఆ ఒంటికి ఎలాగైతే సంకెళ్ళు విప్పిన తర్వాత ముందడుగు వేసిందో, అలాగే మన ఆలోచనలు ఎప్పుడు కూడా సంకెళ్ళు వేసుకోకుండా, ఎప్పుడు వచ్చిన ఆలోచనలను ఆచరణలో పెడుతూ ముందుకు వెళ్ళాలని, ఇది మీకు అందరికీ తెలియాలి. మీరందరూ కూడా తెలుసుకోవాలని షేర్ చేస్తున్నాను. డెఫినెట్‌గా వాచ్ చేసేయండి. ఈ స్టోరీ ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి. ఇలాంటి మోర్ కంటెంట్స్ కోసం డెఫినెట్‌గా ఏ ఛానెల్‌ని వాచ్ చేసేయండి. ఇన్‌స్పైర్డ్ బై ప్రసన్న అండ్ లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అందరూ కూడా ఈ కనపడని సంఖ్యలనన్నిటిని దాటి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.